సత్య న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. గుంపుల తిరుమలగిరిలో జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీ, ఎస్ అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన సూర్యాపేట జిల్లా కలెక్టర్. యాదగిరిగుట్టలో జూనియర్ సివిల్ జడ్జ్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని ప్రారంభించిన హైకోర్టు జడ్జ్, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ ఈవి వేణుగోపాల్. కార్గో సేవలను వినియోగించుకోవాలన్న ఏజెంట్ కామిశెట్టి యాదయ్య. నూతన చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్న హైకోర్టు న్యాయవాది వంశీధర్ రెడ్డి. ఆర్మీ జవాన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్. పర్యావరణ కోసం జీవనశైలి కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాలల విద్యార్థులు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్న జిల్లా కమిటీ సభ్యులు, మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడ్ల స్వామి. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న నామానాయక్ తండా వాసులు. ఇటీవల యువత అత్యంత వేగంగా గంజాయి మత్తుకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్న తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్. మానవ అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్ఐ యదేవేందర్ రెడ్డి. కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు. బయోటెక్నాలజీ రంగంలో జీవజాలానికి సేవలతో పాటు అపారమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయన్న రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి. విద్యా సంస్థ ఇలాంటి తెలంగాణ సాంప్రదాయ పండుగలను నిర్వహించడం అభినందనీయమన్న విద్యా సంస్థల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జిని మంజుల. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శనివారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో గల ముఖ్యమంత్రి నివాసంలో మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు చౌటుపల్ బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో గల ముఖ్యమంత్రి నివాసంలో మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు చౌటుపల్ బార్ అసోసియేషన్ సభ్యులు కలిసి ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటుపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కావడానికి ప్రభుత్వ నియమాలు, మార్గదర్శకాలు అనుకూలంగా ఉన్నాయని, అన్ని శాఖల డివిజన్ కార్యాలయంతో పాటు రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీగా ఉన్న చౌటుపల్లిలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రికి వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలలో జిల్లా కేంద్రాన్ని మినహాయిస్తే ఏకైక రెవెన్యూ డివిజన్గా చౌటుపల్ ప్రాంతం ఉందని, అన్ని కోర్టులు ఏర్పాటు చేసుకునే విధంగా ఇప్పటికే ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసి జ్యుడిషియరీ పొజిషన్లో ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. వీటితో పాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకి కావలసిన పెండింగ్ కేసులకు సంబంధించి చౌటుపల్ ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల సెక్రటరీకి ఫోన్ చేసి పరిశీలించమని ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో చౌటుపల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉడుగు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు తాండూరు పరమేష్, జనరల్ సెక్రటరీ రాపోల్ శ్రీను, కోశాధికారి పడమటి జైపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు, మాజీ ఎంపీపీ తాండూరు వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పబ్బ రాజులతో పాటు చౌటుపల్ బార్ అసోసియేషన్కి చెందిన 40 మంది అడ్వకేట్లు ఉన్నారు.
శనివారం సూర్యాపేట జిల్లా చివెంల మండలం గుంపుల తిరుమలగిరిలోని జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా కలెక్టర్ సందర్శించారు. ముందుగా గుంపుల తిరుమలగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ప్రధానోపాధ్యాయురాలు కార్యాలయంలో హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. ముందస్తు అనుమతి లేకుండా గైన్ హాజరైన 3 ఉపాధ్యాయుల గురించి కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారిని ఆరా తీశారు. శనివారం సూర్యాపేట జిల్లా చివేంల మండలం గుంపుల తిరుమలగిరిలోని జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా కలెక్టర్ సందర్శించారు. ముందుగా గుంపుల తిరుమలగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ప్రధానోపాధ్యాయురాలు కార్యాలయంలో హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరు అయిన 3 ఉపాధ్యాయురాల గురించి కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారిని ఆరా తీశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పుస్తకాల పంపిణీ, ఏకరూప దుస్తుల పంపిణీ వివరాలను ప్రధాన ఉపాధ్యాయురాలు శైలజను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి బి సెక్షన్ గదిని కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో తెలుగు పుస్తకంని చదివి వినిపించారు. అలాగే వంటగదిని పరిశీలించి మోను ప్రకారం కోసి ఉన్న కూరగాయలను పరిశీలించారు. ఆవరణలో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. 4వ తరగతి గదిలో శ్రీదేవి టీచర్ బోధిస్తున్న ఇంగ్లీష్ సబ్జెక్టుపై పలు ప్రశ్నలను విద్యార్థులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. విద్యార్థులు ఆంగ్లంలో ఏకలవ్య డ్రామాలను కలెక్టర్కు చేసి చూపించారు. అదే డ్రామాను తెలుగులో చేయాలని కలెక్టర్ కోరగా విద్యార్థులు తెలుగులో కూడా ఏకలవ్య డ్రామాను వేసి చూపించారు. పాఠశాలల నిర్వహణపై ప్రధానోపాధ్యాయురాలు శైలజను కలెక్టర్ అభినందించారు. తదుపరి అంగన్వాడీ కేంద్రంలో ఉన్న చిన్నపిల్లలతో కలెక్టర్ ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శైలజ, వెంకన్న, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జూనియర్ సివిల్ జడ్జ్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని శనివారం హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ ఈవి వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జూనియర్ సివిల్ జడ్జ్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని శనివారం హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ ఈవి వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులు యాదగిరిగుట్టలోని తులసి కాటేజీ ప్రాంగణంలో అద్దె ప్రతిపాదికన కోర్టు బిల్డింగ్ను సిద్ధం చేశారని తెలిపారు. యాదగిరిగుట్ట, రాజపేట మండలాలకు చెందిన సివిల్, క్రిమినల్ కేసులు ఈ కోర్టు పరిధిలోకి రానున్నాయని, యాదగిరిగుట్టలో కొత్తగా అందుబాటులోకి రానున్న కోర్టుకు తాత్కాలిక న్యాయమూర్తిగా ఆలేరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జస్టిస్ సూర సుమలత వ్యవహరించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జీలు జస్టిస్ టి వినోద్ కుమార్, కె లక్ష్మణ్, కె సుజన పాల్గొన్నారు. आपका निरीक्षण के लिए हाजिर है।
నాంపల్లి మండల ప్రజలు టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్గో సేవలను వినియోగించుకోవాలని కోరిన జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలెంక గురుపాదం ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రజలకు కార్గో బస్సుల ద్వారా సామాన్ల బడ్వాటాకు నాంపల్లిలోని శ్రీ విజయలక్ష్మి ప్రింటర్స్ ఆన్లైన్ సేవల పాయింట్ వద్ద కార్గో సేవలను వినియోగించుకోవాలని కార్గో సేవల ఏజెంట్గా కామిశెట్టి యాదయ్యను నియామకం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా నాంపల్లి మండల కార్గో సేవల ఏజెంట్ కామిశెట్టి యాదయ్య మాట్లాడారు. నాంపల్లి మండల ప్రజలు టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్గో సేవలను వినియోగించుకోవాలని కోరిన జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలెంక గురుపాదం ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రజలకు కార్గో బస్సుల ద్వారా సామాన్ల బట్వాడకు నాంపల్లిలోని శ్రీ విజయలక్ష్మి ప్రింటర్స్ ఆన్లైన్ సేవల పాయింట్ వద్ద కార్గో సేవలను వినియోగించుకోవాలని కార్గో సేవల ఏజెంటుగా కామిశెట్టి యాదయ్యను నియామకం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా నాంపల్లి మండల కార్గో సేవల ఏజెంట్ కామిశెట్టి యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఆధ్వర్యంలో కార్గో సేవల వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉందని, నిషేధిత వస్తువులు మినహా అన్ని రకాల సామాగ్రిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలలో వస్తువు సామాగ్రిని కార్గో పాయింట్ల ద్వారా అందించే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాలకు కార్గో సేవలను 48 గంటలలో అంటే 2 రోజులలో అందించడానికి అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్గో సెల్ ఏజెంట్ కామిశెట్టి యాదయ్య, కామిశెట్టి మణి, రాములు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ నాంపల్లి మండల కేంద్రంలో టీఎస్ఆర్టీసీ ద్వారా కార్గో సేవలను వినియోగించుకోవడానికి ప్రారంభించడం జరిగింది. ప్రజలు ఇంత మంచి చక్కటి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా కార్గో సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అవి ఏ ప్రాంతాల నుంచి ఎలాంటి వస్తువులని ఇక్కడ రవాణా చేస్తున్నారు, వాటి గురించి ఒకసారి మనం వారి మాటలో తెలుసుకుందాము. నిర్వాహకులు ఇక్కడ కామిశెట్టి యాదయ్య ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాము. అన్నగా నమస్తే. మన కార్గో సర్వీస్లో అనుమతి లేని కొన్ని వస్తువులు ఉన్నాయి. అనుమతి అంటే పచ్చళ్ళు, పరుపులు, చీరలు, రాఖీలు, తలంబరాలు, కొన్ని అంటే అనుమతి లేని అంటే కబేలాలు, చర్మ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్యాటరీలు, అవి అనుమతి లేవు. ఇంకా మా దగ్గరకు వస్తే అన్ని విషయాలు తీసుకొని ఫోన్ ద్వారా కానీ నేరుగా కానీ సంప్రదిస్తే దాన్ని మనం వివరించి పార్సల్ చేయడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 24 గంటలే మనకి, ఎందుకంటే మాల హైదరాబాద్ వస్తుంది, జస్ట్ 2 అవర్స్లో 3 అవర్స్లో చేయడానికి కూడా కృషి చేస్తాం. మీరు అందుబాటులో వరకు వస్తే ఎటుపై అయినా మధ్యాహ్నం వరకు ఉదయం 10 గంటలకు ఇస్తే 1 గంట వరకు కూడా చేయడానికి మనకు అవకాశం వచ్చింది. మంచి అవకాశం మన ప్రజలు ఉపయోగించుకొని ఆర్టీసీ సహకారం, మనకు సహకారం, మీరు కూడా అభివృద్ధి జరిగేలా కోరుకుంటాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ కార్గో సేవలు నాంపల్లి మండల కేంద్రానికి రావడంలో ఎప్పుడు ప్రముఖ పాత్ర పోషించేటటువంటి జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం జాతీయ అధ్యక్షులు గాలెంక గురుపాదం గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాము. ఇలాంటి సేవలు మన మండలానికి రావడం వలన ఎలాంటి ఉపయోగం ఉంది, ప్రజలు ఏ విధంగా దీన్ని సద్వినియోగం చేసుకుంటారో వారి మాటల్లో కూడా తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే, సత్యన్యూస్కు నమస్కారం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు రవాణా సంస్థ ద్వారా నాంపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసు ఎదురుగా కార్గో సేవలను గత వారం ప్రారంభించడం జరిగింది. నిషేధిత వస్తువులు మినహా ఏ వస్తువులైనా కూడా మన నివాసాలకు సంబంధించినవి కానీ ఉపకరణాలు, ఇంటి గృహ ఉపకరణాలకు సంబంధించి కూడా మనము కార్గో ద్వారా సేవలు పొందే అవకాశం మెండుగా ఉంది. ఈ చక్కటి అవకాశాన్ని ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు చక్కగా ఉపయోగించుకొని తక్కువ రేట్లలో ఎక్కువ సౌకర్యాలు పొందే అవకాశం కార్గో ద్వారా లభిస్తుంది. ఇటు చక్కటి అవకాశాన్ని కల్పించిన మన ఆర్టీసీ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మన సత్య న్యూస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అన్న గారు. అదేవిధంగా మీరు కోరుకున్నట్టు విధంగానే ఈ మండల ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ దీని ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ దూరంలో ఉన్నటువంటి ఈ వస్తువులను కూడా రవాణా మార్గంగా పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యన్యూస్. శనివారం నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్లో ఉన్న స్టేయిన్ హోటల్లో నిర్వహించిన సెమినార్లో హైకోర్టు న్యాయవాది వంశీధర్ రెడ్డి, ఆంధ్ర మహిళా కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మి, కేశవ మెమోరియల్ కళాశాల ప్రిన్సిపల్ పాల్గొని మాట్లాడారు. శనివారం నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్లో ఉన్న స్టేయిన్ హోటల్లో నిర్వహించిన సెమినార్లో హైకోర్టు న్యాయవాది వంశీధర్ రెడ్డి, ఆంధ్ర మహిళా కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మి, కేశవ మెమోరియల్ కళాశాల ప్రిన్సిపల్ పాల్గొని మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి అమలులో ఉన్న కొన్ని చట్టాలను మారుస్తూ నూతన న్యాయ సంహిత, న్యాయవాదులు, అటు ప్రజలు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లలో తీసుకువచ్చిన మార్పులను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను వివరించారని, నూతన న్యాయ చట్టాలపై పలువురు న్యాయవాదులు అడిగిన సందేహాలను వారు క్షుణ్ణంగా సమాధానాలు ఇచ్చారు. నూతన న్యాయ చట్టాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో భారత శిక్షా స్మృతి, నూతన విధానాల పట్ల స్పష్టమైన అవగాహన ఏర్పడడం ద్వారా న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారన్నారు. ఈ వర్క్షాప్లో న్యాయవాద పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సోమసాని సునీల్, కోశాధికారి మంగులాల్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ మీరెడ్డి నరసింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చుక్కల్లా నాగరాజు, కట్ట సూర్య, సంపత్, అక్కినపల్లి మురళీధర్రావు, నన్నూరి రామ్రెడ్డి, కాంపాటి యాదగిరి, నూకల నరసింహారెడ్డి, నేతి రఘుపతి, గార్లపాటి వెంకటయ్య, కె శ్రీనివాసరెడ్డి, పల్లెబోయిన శ్యామ్ సుందర్, రామ్ ప్రసాద్, అంజిరెడ్డి, హరి, రామ్, ఎంవి రమేష్ రాథోడ్, సుమశ్రీ, సంధ్యారాణి, ప్రమీల, భాగ్య, ఫాతిమా, జె భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనుముల మండలం మాదారిగూడెం గ్రామానికి చెందిన ఈరెడ్డి మహేష్ ఆర్మీ జవాన్ అస్సాంలో విధులు నిర్వహిస్తూ వాతావరణం అనుకూలించక అనారోగ్యం కారణంగా మరణించడం వలన నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనుముల మండలం మదారిగూడెం గ్రామానికి చెందిన ఈరెడ్డి మహేష్ ఆర్మీ జవాన్ అస్సాంలో విధులు నిర్వహిస్తూ వాతావరణం అనుకూలించక అనారోగ్యం కారణంగా మరణించడం వలన నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణం అధ్యక్షులు వడ్డే సతీష్ రెడ్డి, మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, పట్టణ అధికార ప్రతినిధి నల్గొండ సురభి రాంబాబు, కుందారపు సైదులు, ఆవుల వెంకన్న, బొమ్ము సైదులు, ఆవుల శ్రీను, రావులపాటి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. भारत
पीछे जाना प्लीज पीछे जाना पीछे మరిగూడ మండలం దామెర భీమన్పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం భోజన విరామ సమయంలో పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా 6వ రోజు ఏకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ పర్యావరణ కోసం జీవన శైలి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడారు. మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శనివారం భోజన విరమణ సమయంలో పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శిక్షణ తపహ కార్యక్రమంలో భాగంగా 6వ రోజు ఏకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ పర్యావరణ కోసం జీవనశైలి కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు శ్రీజ, మోక్ష, వైష్ణవి, దినేష్, జోహా తదితరులు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పర్యావరణ పరిరక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని, చెట్లను నరికితే తల్లిని నరికినట్టే అని, కొందరు విద్యార్థులు మొక్కలకు నీళ్లు పోస్తూ పర్యావరణంను కాపాడాలని ప్లకార్డ్స్ పట్టుకొని అవగాహన కల్పించారు. మరికొందరు ఎవరైనా చెట్లను నరికితే తమను కూడా వేరే వాళ్ళు నరికేస్తారనే విధంగా కార్యక్రమం చేసి అందరితో శబాష్ అనిపించుకున్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ నేడు పర్యావరణ కాలుష్యం వలన పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నామని, పర్యావరణ పరిరక్షణ కోసం పాఠశాలలో ఏకో క్లబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీ పర్యావరణమును కాపాడుకునే విధానాల గురించి అవగాహన కల్పించడం, మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేయడం వంటి పనులను నిర్వహిస్తారని, అలాగే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులు వారి తల్లల మధ్య భూమాత మధ్య బంధాన్ని బలపరిచే విధంగా కృషి చేయడం వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ బిట్టు శ్రీను, ఉపాధ్యాయులు కొండ శ్రీను, వాలంటరీ అమీనా, విద్యార్థులు పాల్గొన్నారు. Good morning everyone. Good morning everyone. My name is Zoha. I am studying UKG first class. Today we are celebrating Green Day in our school. Green is the color of the nature. Trees are green. Trees are given as fruits, flowers, medicine and etc. Trees are very important in our life. Trees help reduce pollution, clean it in air, shining it. Trees save the trees. Thank you. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు చౌటుపల్ మున్సిపల్ కమిటీ జనరల్ బాడీ సమావేశం శనివారం ఉష్కగుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ, ఎండి పాషా మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ జనరల్ బాడీ సమావేశం శనివారం ఉష్కాగుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ, ఎండి పాషా మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ప్రజా సమస్యలపై జూలై 1వ తారీఖు నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ సమస్య, నాగులకుంట సుందరీకరణ, గాంధీ పార్క్ అభివృద్ధి, మధ్యలో ఆగిపోయిన ఇండోర్ స్టేడియం పనులను పూర్తి చేయాలని, సర్వీస్ రోడ్ల నిర్మాణం, చెరువు, అలుగు కాలువ నిర్మాణం వచ్చిన తదితర సమస్యలపై ఈ నెల 29వ తేదీన మున్సిపల్ కార్యాలయం ముందు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల ధర్మయ్య, గోపగోని లక్ష్మణ్, కమిటీ సభ్యులు భక్తుల దాసు, బొడ్డు అంజిరెడ్డి, చికూరి ఈదయ్య, ఉష్కాల శ్రీనివాస్, ఎర్ర ఉషయ్య, నాయకులు బొమ్మకంటి కృష్ణ, సప్పిడి శ్రీనివాసరెడ్డి, నెల్లికంటి నరసింహ, గుణమోని రాములు, కలకుంట్ల శివ, తూర్పునూరు మల్లేష్, దాసరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని మొదటి తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ్ల స్వామి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన జస్టిస్ ఈవి వేణుగోపాల్, జస్టిస్ టి వినోద్ కుమార్, జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ కె సుజనతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే విచ్చేసిన పలువురికి ధన్యవాదాలు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుండ్ల స్వామి, సీనియర్ అడ్వకేట్ మాట్లాడారు. యాదగిరిగుట్ట పట్టణంలోని మొదటి తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడ్ల స్వామి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన జస్టిస్ ఈవి వేణుగోపాల్, జస్టిస్ టి వినోద్ కుమార్, జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ కె సుజనతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండాగ్ విచ్చేసిన పలువురికి ధన్యవాదాలు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడ్ల స్వామి, సీనియర్ అడ్వకేట్ మాట్లాడుతూ యాదగిరిగుట్ట దేవస్థానంలో కోర్టును ఏర్పాటు చేయడానికి సహకరించిన పలువురికి కృతజ్ఞతలు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా నేను, నాతో పాటు స్థానిక లాయర్ సూదగాని శ్రీహరి ఇద్దరం ఎంతో శ్రమించాం. మా శ్రమకు ప్రతిఫలం నేడు లభించింది. అందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కోర్టులో యాదగిరిగుట్ట, రాజపేట మండలాల్లో జరిగే అవాంఛనీయ సంఘటనలకు సంబంధించే కేసులకు ఇక్కడ పరిష్కారం జరుగుతుందని, అలాగే మన రాష్ట్రానికి 59 కోట్లు శాంక్షన్ అయితే అందులో ఈ యాదగిరిగుట్ట దేవస్థానానికి మొదటిగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ఈ కోర్టు 1989 కేసులతో ప్రారంభమైందని హైకోర్టు జడ్జి కె లక్ష్మణ్ తెలిపారు. అలాగే ఈ జిల్లాలో మిగిలి ఉన్న కేసులు అన్నీ తొందరగా పరిష్కారం అయ్యే విధంగా పోలీసులు, లాయర్లు చూసుకునే బాధ్యత మీపై ఉందని అన్నారు. సామాన్య ప్రజలకు న్యాయం చేయడానికి ప్రతి లాయర్ ముందుండాలన్నారు. Driving forward and pushing from the back, no words to say to them, but I have to thank them for getting this happen and for having this happen and for the interest of the public. As you all know, that the Justice Lakshman Garu has given a very great statistical report and a wonderful speech. I must thank him for having educated all of us, including me. I am also one of the patiently hearing his address, and he has clearly stated that we are all busy. Now you all have to be so far as getting the 5 acres of land on the Yadagiri-Gutta is concerned. I have been also watching from the mayor, the director who is seated here. He been all through have been nodding his head whenever we are speaking in a big sign. Thank you, sir. I am not to put much burden upon you, as we all look forward to inaugurate the 10+2 court building as well. And one more request I have to make to you through this diocese is that we also need patterns for the judicial officers as well. And unless they go together, they should go parallel like a railway track, and there should not be any distracting of any content.
మునుగోడు మండలంలోని నాయక్ తండా గ్రామ పంచాయతీ పట్టించుకునే నాదుడే లేక గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోగాల బారిన పడి ఆర్తనాదాలతో గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సిబ్బంది శానిటేషన్ చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో గ్రామంలోని గిరిజన మహిళలు దోమకాటుకు గురై ఒళ్లంతా బెందులు వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మునుగోడు మండలంలోని నాయక్ తండా గ్రామ పంచాయతీని పట్టించుకునే నాదుడే లేక గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోగాల బారిన పడి ఆర్తనాదాలతో గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సిబ్బంది శానిటేషన్ చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో గ్రామంలోని గిరిజన మహిళలు దోమకాటుకు గురై ఒళ్లంతా బెందులు వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే వర్షాకాలం సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలకు గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త ఎత్తేవారు లేక, మురుగు కాలువలు శుభ్రం చేసేవారు లేక, ఎక్కడ చెత్త అక్కడే పేర్కొనిపోయి రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండడంతో ఈగలు, దోమలు వాటిని ఆవాసాలుగా చేసుకుని తమ సంతానోత్పత్తిని పెంపొందించుకుంటూ వాటి ఇష్టానుసారంగా తమపై దాడులు చేసి అనారోగ్యం పాలు చేస్తున్నాయని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమలు కుట్టడం వలన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు, ఇతర అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉందని, తమ దీనగాథను చెప్పుకోవాలన్నా పట్టించుకునే నాదుడే కనిపించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామనాయక్ తండా పసునూరు మేజర్ గ్రామ పంచాయతీ నుండి నూతనంగా ఏర్పడిన మొదటిసారి పాలకవర్గం 5 సంవత్సరాలుగా పరిపాలన పూర్తి చేసుకున్న నేటికి గ్రామ పంచాయతీకి సొంత భవనం లేదు. సొంత భవన నిర్మాణం కొరకు NREGS కింద 20 లక్షల రూపాయలను కేటాయించగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి జనవరి 2023 శంకుస్థాపన చేసి వదిలేశారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనంలో నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ భవనంలో చిన్నపిల్లలు, బాలింతలు, తల్లులు, గర్భిణీ స్త్రీలు గ్రామ పంచాయతీ నిర్వహణ వల్ల అంగన్వాడీ కేంద్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రమావత్ సైది సత్య న్యూస్కు తెలిపారు. ఇకనైనా అధికార యంత్రాంగం నామనాయక్ తండా గ్రామ పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల వలయంలో చిక్కుకున్న గ్రామ ప్రజలను కష్టాలను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. చెప్తేనే ఒకనాడు వచ్చి కొట్టిపోయింది. ఎవరెత్తాలి ఆ చెత్త? ఎవరెత్తాలి? ఆ చెత్త అట్లనే ఉంది. మన పేరు? నా పేరు సైది సార్. సైది. నువ్వేం చేస్తావు ఈడ? చెట్లకు నీళ్ళు కొడతా. చెట్లకు నీళ్ళు కొడతావు, మొక్కలు పెంచుతావు నువ్వేనా? అంటే ఇప్పుడు నర్సరీలో వాచర్గా ఉంటున్నావు నువ్వు. నీకు చెట్లను మంచిగా చూసుకుంటున్నావు? మంచిగా చూసుకుంటున్నా కానీ పైసలే పడతలేవు. డబ్బులు పడలేదా నీకు? పడలేదు సార్. ఎన్ని నెలల నుంచి చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఈ 4వ నెల వెళ్ళి 5వ నెల. 5వ నెల. ఇప్పటివరకు ఎన్ని డబ్బులు పడ్డాయి నీకు? ఒక 4,000 4,700 ఏం పడ్డాయి. ఇంకా ఇంతవరకు డబ్బులు పడలేము మళ్ళీ. సెక్యూరిటీ కడితే పడతాయి. ఆడ పేరేం పేరు? నా పేరు వెంకటాచారి. వెంకటాచారి. ఎవరు మీది? నామనాయక్. మీ ఊర్లో గ్రామ పంచాయతీ శాంక్షన్ అయింది కదా, ఎందుకు కట్టలేదు మీకు ఏమైనా తెలుసు దాని గురించి? అదే దాని బిల్లు బడ్జెట్ సరిపోగానే కట్టలేదని ఇబ్బంది అవుతుంది మాకు కూడా. ఇక్కడ గ్రామ పంచాయతీ లేదు, ఏం లేదు. ఇక్కడ అడుగుదాం కానీ అది అవుతలేదు. అది శాంక్షన్ అయ్యే ఉంది కానీ బిల్లు తక్కువ ఉందని కట్టలేదు ఇక్కడ. మీ గ్రామ పంచాయతీ బిల్లింగ్ గురించి ఏమైనా అడిగితే ఎంతమందికి ఎప్పుడైనా? ఇంతకుముందు ఏం అడగలేదు. అదే బిల్లు గురించి ఆగిందని చెప్పారు ఇక్కడ. బిల్లు ఎవరు చెప్పారు? ఇక అక్కడ మన ఎంపీ ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గరనే ఉంటుంది కదా, అది అక్కడనే అడిగిరంట. బిల్లు తక్కువైందని ఇక్కడ ఆఫీసు అది. ఎవరికి వచ్చింది ఆ వరకు? ఎవరు పట్టలేదు. అప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆయనే శంకుస్థాపన చెప్పి వెళ్ళిపోయినారు. అంతవరకు అది. పేరేం పేరమ్మా? నిర్మల. ఏ ఊరు మీది? నామనాయక్ తండా. చెప్పండి, ఏంది మీ సమస్య? నామనాయక్ తండనే మొత్తం దోమలతోని పచ్చగా ఉన్నాయి. మొత్తం కరెంట్లు బుగ్గలు మంచిగా రావాలి. చేస్తలేరా? చెత్త బండి వస్తలేదా? మా సైడ్ అయితే రాలే. ఎన్ని రోజులు అయితే చెత్త బండి రాక? ఎప్పుడు మా సైడ్ రాలే. చెత్త బండి రాదు. ఎంతసేపు అక్కడక్కడనే వెళ్తారు.
కరువు పని చేసినాం ఎర్రటి ఎండలో కరువు పని పైసలు కూడా ఒక రూపాయి కూడా రాలేదు. ఒక వారం నాడు చూపెట్టినారు, మళ్ళీ ఎత్తుకొని పోయినారు. పేరు పెద్ద మనిషి నీ పేరు? నా పేరు రాములు. రామ్లా? ఏంది మీ ఊర్లో చెత్త బండి తిరుగుతలేదా? చెత్త బండి లేదు, ఏది లేదు. ఎన్ని రోజులు తిరగక? ఎప్పటి నుంచే లేదు, మొదటి నుంచే లేదు. మొదటి నుంచే లేదు చెత్త బండి, ఎక్కడి నుంచి లేదు, వెళ్ళలేదు. లేదు. ఏంది మరి ఇట్లా తయారైనా ఈ రోడ్లు? ఏమి ఇట్లుండే చూడు. ఈ చెట్లు అన్ని తీస్తురా మరి? ఎవరు తీస్తాడు? ఎవరు లేడు. నీళ్ళు వస్తున్నాయా మంచిగా? నీళ్ళు కూడా నో మోటార్ బందే, నీళ్ళే లేవు. స్తంభాల లైట్లు వస్తున్నాయా మంచిగా? ఇంకేమున్నాయి మీ ఊర్లో సమస్యలు? ఏ 11 సమస్యలు అట్లే ఉన్నాయి, ఒకటి కాదు. మీ ఊర్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి సరిగా వస్తే ఎందుకు ఎత్తుకుంటుంది బిల్లు అక్కడ? చెప్తలేదు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి నామనాక్తండ గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇటీవల నూతన గ్రామ పంచాయతీలలో భాగంగా నామనాక్తండ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన తర్వాత ఇక్కడ భవన నిర్మాణం కొరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇది జనవరి 21, 2023లో శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి హయాంలో దీనిని శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసి చేతులు దులుపుకోవడం జరిగింది, కానీ ఇంతవరకు ఇది నిర్మాణంలో ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు. గ్రామ పంచాయతీలో ప్రజలందరూ గ్రామ పంచాయతీ సొంత భవనం లేకపోవడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడ వారి గ్రామ పంచాయతీ అభివృద్ధిలో భాగంగా వాళ్ళ కార్యకలాపాలను ఏర్పాటు చేసుకోవడం కోసము గ్రామ పంచాయతీ భవనం ఎంతో అవసరమై ఉన్నది. ఆ గ్రామ పంచాయతీ భవనం లేనందున ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ ఖాళీ ప్రదేశము ఖాళీ ప్లేస్గానే కనబడుతూ ఉన్నది. శంకుస్థాపన మాత్రమే ఉన్నటువంటి ఇక్కడ శిలాఫలకం మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నది. చేయలేదు అనేది మనకి ఇదే నిదర్శనంగా ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే మనం ఇక్కడ అంగన్వాడీ కేంద్రాన్ని చూసినట్టయితే ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలోనే గ్రామ పంచాయతీ కార్యాలయము అంగన్వాడీ కార్యాలయము రెండు ఒకే దగ్గర ఒకే రూమ్లో గడుపుతూ ఉన్నారు. దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చినటువంటి చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్ల తల్లులు కూడా ఇక్కడికి వచ్చి మధ్యాహ్న సమయంలో భోజనం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. నిత్యం ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతున్నదని అంగన్వాడీ కేంద్రంలో వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామస్తులు కూడా వారి అవసరాల కొరకు అక్కడ ఇంటి పన్ను నిర్వహణ కొరకు ఇంటి పన్ను కట్టడం కోసము, అదేవిధంగా నీటి కనెక్షన్ కోసము వాటి అవసరాల కోసం వచ్చినప్పుడు గ్రామ పంచాయతీలో సేవలు కొనసాగించుకోవడానికి కూడా ఇదే బిల్డింగ్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేయడం వలన మాకు అనేక సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే దీన్ని మా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనము ఏర్పాటు చేయాలని గ్రామంలోని ప్రజలంతా కోరుతూ ఉన్నారు. తక్షణమే అధికారులు స్పందించి నూతనంగా ఏర్పాటైనటువంటి ఈ గ్రామ పంచాయతీలో ఆల్రెడీ కేటాయించబడినటువంటి నిధులతోని నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మేము కూడా ఇటు విషయాన్ని సత్య న్యూస్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. శనివారం తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధర్మార్జున్ తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన విద్యార్థి యువజన సమితి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. శనివారం తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధర్మార్జున్ తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన విద్యార్థి యువజన సమితి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వివిధ కారణాల రీత్యా విద్యార్థులు, యువకులు దుర్వ్యసనాలకు అలవాటు పడుతున్నారని, వారికి గంజాయి వల్ల జరిగే ప్రమాదాన్ని వివరించి చెబుతూ చైతన్యవంతులు చేయాల్సిన బాధ్యత విద్యార్థి యువజన సంఘాలదేనని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కళాశాలలు ఎక్కువ మొత్తంలో ఉండడం, వివిధ జిల్లాలకు కూడలిగా పట్టణం ఉండడంతో విద్యార్థులను టార్గెట్ చేస్తూ గంజాయి వ్యాపారులు అడ్డదారుల్లో సులువుగా విచ్చలవిడిగా గంజాయి రవాణా చేస్తున్నారని అన్నారు. ఒకవైపు పోలీస్ శాఖ, మరొక వైపు సామాజిక ప్రజాస్వామిక విద్యార్థి యువజన సంఘాలు సమన్వయంతో గంజాయిని అరికట్టడానికి కృషి చేయాల్సి ఉందని ఆయన అన్నారు.
జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 6వ తేదీ నుండి గంజాయికి వ్యతిరేకంగా సెమినార్లు, సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. గంజాయికి బానిసలు కావద్దు అంటూ విద్యార్థి యువజన సమితి రూపొందించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, పలువురు న్యాయవాదులు, డాక్టర్లు, ప్రజా సంఘాల నాయకులు ధర్మార్జున్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు గట్ల రమాశంకర్, జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు తండు నాగరాజు, లీగల్ సెల్ జిల్లా కో కన్వీనర్లు వీరేష్ నాయక్, బాషబోయిన వేణు, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్, రాష్ట్రీయ విద్యార్థి సమితి రాష్ట్ర కన్వీనర్ సందీప్ గౌడ్, ఎస్టీ సెల్ నాయకులు సతీష్, లక్కపక్క నవీన్, యాకూబ్ రెడ్డి, సతీష్, చందు, మురళి, ఇట్టాటమల్ల శ్రీనివాస్, మంగు నాయక్, లోకేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కుట్ల ధర్మార్జున అన్న గారిది జన్మదినం ఈరోజు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉత్సవాలు చేయాలనుకున్నాం. కానీ ఈ జన్మదిన సందర్భంగా సామాజిక రుగ్మత అయినటువంటి గంజాయికి వ్యతిరేకంగా ప్రచారం చేసి జనాలలో అవేర్నెస్ కల్పించాలన్నటువంటి ఉద్దేశం మీద ఈరోజు ఈ గంజా సే నో గంజా టు గంజా అని చెప్పి పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. యువత మొత్తం గంజాయికి అలవాటై దుర్వ్యసనాలకు వారికై సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళలో అవేర్నెస్ కల్పించడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ నిర్ణయం తీసుకున్నందుకు మాకు ఈ సహకరించినటువంటి ధర్మార్జున్ గారికి ఈ సందర్భంగా మరోసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మాకు ఈ క్యాంపెయిన్లో ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం సందర్భంగా ధర్మార్జున్ గారు మాట్లాడతారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అభినందనలు తెలియజేయడానికి వచ్చినటువంటి మిత్రులకు, కార్యకర్తలకు, విద్యార్థి యువజన సమితి కార్యకర్తలకు, పార్టీ కార్యకర్తలకు, మిగతా ప్రజా సంఘాల మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఇది పుట్టినరోజు అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి అంశంగా మేము ఫీల్ అవుతా ఉన్నాం. కానీ ఇది ఒక సందర్భంగా అందరం కలిశాం కాబట్టి అందరం కలిసి ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి అంశం మీద ఒక చర్చ జరుపుకుందాం అనే దాంతో ఈరోజును సూర్యాపేటలో ఒక ప్రధానమైనటువంటి రుగ్మతగా వచ్చినటువంటి, బాగా రోజు చర్చించబడుతున్నటువంటి ఈ గంజాయి వ్యతిరేక క్యాంపెయిన్ని మనం స్టార్ట్ చేద్దామని అనుకొని మేము ఇప్పుడు ఈరోజు ఈ పోస్టర్ని కూడా డిజైన్ చేసుకొని ఈ సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. సమాజంలో ఉన్నటువంటి చాలా సామాజిక రుగ్మతలు ఉన్నాయి. వాటన్నింటికి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు తేరుకుంటూ పోరాటాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ ఇటీవల కాలంగా ఎంతో చైతన్యవంతమైనటువంటి సూర్యాపేటలో గంజాయికి అడ్డగా మారిందనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ గంజాయి తాగి కొట్టుకోవడము, రోడ్ల మీద పొరలడము, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఇవన్నీ మనం సామాజిక మాధ్యమాల్లో, ప్రధాన మీడియాలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ డ్రగ్స్కు, గంజాయికి వ్యతిరేకంగా మేము గత సంవత్సరం నుంచి కాలేజీలలో సెమినార్లు, సదస్సులు మా విద్యార్థి జన సమితి, యువజన సమితి కార్యకర్తలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి నుండి రేపు మొత్తం ఆగస్టు 6 జయశంకర్ సార్ జయంతి సందర్భంలోంచి మొత్తం ఒక నెల మొత్తం కూడా పట్టణంలో ఉన్నటువంటి వివిధ కళాశాలలో, మొత్తం నియోజకవర్గంలో, వివిధ గ్రామాల్లో కూడా ఈ గంజాయికి వ్యతిరేకంగా, డ్రగ్స్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఈ గంజాయి వ్యతిరేక పోరాటంలో ఇదేదో ఒక్కరికో, వ్యక్తులకో, తాగుబోతులకో లేకపోతే చెందినటువంటి అంశం కాదు. మొత్తం యువతను తప్పుదో పట్టేయడానికి, ఇది ఒక ఈజీగా ఆకర్షిత అవ్వడానికి గంజా అనేది ఉన్నది. కొంతమంది పని కట్టుకొని సూర్యాపేట మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. వీళ్ళని గతంలో మేమే పట్టుకొని కొట్టిన చరిత్ర ఉంది. ఇప్పటి నుంచి మేము కూడా, మా కార్యకర్తలు కూడా టీములుగా తయారై వాళ్ళని పట్టుకునే పని చేస్తారు. పోలీసుల సహకారం తీసుకుంటారు. పోలీసులకు సమాచారం ఇస్తూనే, పోలీసుల సహకారంతోనే ఈ గంజాయిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ క్యాంపెయిన్లో పాల్గొనాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి న్యాయవాదులకు, డాక్టర్కి, ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కోదండరాం.
మానవ అక్రమ రవాణా చేయడం నేరమని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ యాదవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ సౌజన్యంతో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శుక్రవారం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ సౌజన్యంతో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ యాదవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులను బెదిరించడం, బలవంతం చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, మోసం చేయడం, అపహరించడం, అక్రమ రవాణా కొరకు ప్రేరేపించడం చేస్తే చట్ట ప్రకారం నేరమని, ఇలాంటప్పుడు చైల్డ్ టోల్ ఫ్రీ నెంబర్ 100 లేదా 1098 లేదా 112 సంప్రదించాలని కోరారు. 7 సంస్థల జిల్లా బాధితులు వగ్గు సోమన్న మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా చేయడం ఘోరమైన నేరమని, దీనిని అరికట్టించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పిల్లలను అక్రమ రవాణా చేయడం ద్వారా వ్యభిచార వృత్తులకు పిల్లలను దించడం చట్టపరమైన నేరమని, పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలని కోరారు. వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ పులాన్, తహసీల్దార్ సంగమిత్ర, పాఠశాల ప్రిన్సిపాల్ ధనలక్ష్మి, ఎయిడ్ సంస్థ బాధ్యులు అంజలి, ఎలేందర్, ఏఎన్ఎం పద్మకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు పార్వతి, పద్మ, ఆశా కార్యకర్త లక్ష్మి, పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. కంబాల శివలీల ఫౌండేషన్ చైర్మన్ కంబాల శివలీల ఆధ్వర్యంలో శనివారం కనగల్ అంగన్వాడీ కేంద్రంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివలీల అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శివలీల మాట్లాడారు. కంబాల శివలీల ఫౌండేషన్ చైర్మన్ కంబాల శివలీల ఆధ్వర్యంలో శనివారం కనిగల్ అంగన్వాడీ కేంద్రంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివలీల అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివలీల మాట్లాడుతూ అబ్దుల్ కలాం భారతదేశ 11వ రాష్ట్రపతిగా, అంతరిక్ష శాస్త్రవేత్తగా దేశానికి అందించిన సేవలను గురించి కొనియాడారు. నేటి యువత అబ్దుల్ కలాం అడుగుజాడల్లో నడుచుకొని కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అనే అబ్దుల్ కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకుని సమాజాభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కనగల మండలం ఎక్స్రోడ్ దగ్గర అంగన్వాడీ స్కూల్లో న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహనీయులు డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం గారి వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ మన మహనీయుల వర్ధంతులు, జయంతులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అబ్దుల్ కలాం గారు మన కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆ రోజు అతను చేసిన త్యాగాల వల్లనే ఇవాళ ఈ సొసైటీలో మన వంతుగా ప్రతి ఒక్క రంగాలలో రాణియగలుగుతున్నాము. వారి ఆశయాలు సాధిస్తానని న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాను. ప్రతి ప్రోగ్రాం వర్ధంతులే కానీ జయంతులే కానీ ప్రతి స్కూళ్ళల్లో, అంగన్వాడీలలో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అంగన్వాడీ టీచర్ గారికి, రాజ్యం గారికి, అదేవిధంగా మమత గారికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఆశా వర్కర్లకి, ఏఎన్ఎం వారికి పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎంఎస్సి బయోటెక్నాలజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు బయోటెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ దినోత్సవం జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎంఎల్సి బయోటెక్నాలజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ దినోత్సవం బయోటెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి మాట్లాడుతూ జీవజాలానికి సేవతో పాటు బయోటెక్నాలజీ రంగంలో మంచి వ్యాపార అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ ఎదిగిన క్రమాన్ని విద్యార్థులకు వివరించారు. మానవాళి ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను సూక్ష్మంగా పరిశీలించి ఔషధాలు, చికిత్సా విధానాలకు బయోటెక్నాలజీ రంగం విశిష్ట సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ బయోటెక్నాలజీ రంగంలో విశిష్టమైన పరిశోధనలు చేస్తూ మేలైన ఫలితాలను అందించిన సంస్థలను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు తమ ఎంఎస్సిలో భాగంగా అధ్యాపకుల పర్యవేక్షణలో చేసిన ప్రాజెక్టులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ్ సాగర్, డాక్టర్ మాధురి, డాక్టర్ శివరాం తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకృతి సమతుల్యతకు ప్రతీక అయిన ఆషాఢ బోనాలను పురస్కరించుకొని శనివారం చౌటుపల్ పట్టణ కేంద్రంలో ట్రినిటీ విద్యా సంస్థలు జరిపిన బోనాల పండుగలో విద్యా సంస్థల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జని మంజుల పాల్గొని మాట్లాడారు. ప్రకృతి సమతుల్యతకు ప్రతీక అయిన ఆషాఢ బోనాలను పురస్కరించుకొని శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ట్రినిటీ విద్యా సంస్థలు జరిపిన బోనాల పండుగలో విద్యా సంస్థల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జని మంజుల పాల్గొని మాట్లాడుతూ విద్యా సంస్థ ఇలాంటి తెలంగాణ సాంప్రదాయ పండుగలను నిర్వహించడం వలన విద్యార్థులకు ఆషాఢ మాసంలో వచ్చే సూక్ష్మజీవుల వలన కలుగు ఇబ్బందులను నివారించడానికి పసుపు యాంటీబయోటిక్గా వాడుతారని, అది శరీరానికి రాసుకోవడం వలన సూక్ష్మజీవులు నిర్మూలన కలుగుతుందన్నారు. వేపాకు వాడడం వలన క్రిమికీటకాలు నశిస్తాయని, ఊరి బయట ఉండే దేవతామూర్తులకు బోనం సమర్పించడం వలన ఆ అన్నాన్ని క్రిమికీటకాలు ఆకర్షించి ఊరి బయటకు వెళ్తాయని నమ్మకంతో జరిగే పండుగలని సవివరంగా వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులలో బోనాలు ఎత్తుకొని అతి ఉత్సాహంగా 3000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రథమ పౌరురాలు, గాంధీ గ్లోబల్ మండల ప్రెసిడెంట్ వెన్రెడ్డి సంధ్య, కార్పొరేటర్లు కాసర్ల మంజుల, అరుణ, బాలకృష్ణ, విజయలక్ష్మి, బాలరాజు, శ్రీధర్ బాబు, రామాలయ అధ్యక్షులు బొబ్బిళ్ళ మురళి పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. గుంపుల తిరుమలగిరిలో జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీ, ఎస్ అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన సూర్యాపేట జిల్లా కలెక్టర్. యాదగిరిగుట్టలో జూనియర్ సివిల్ జడ్జ్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని ప్రారంభించిన హైకోర్టు జడ్జ్, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ ఈవి వేణుగోపాల్. కార్గో సేవలను వినియోగించుకోవాలన్న ఏజెంట్ కామిశెట్టి యాదయ్య. నూతన చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్న హైకోర్టు న్యాయవాది వంశీధర్ రెడ్డి. ఆర్మీ జవాన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్. పర్యావరణ కోసం జీవనశైలి కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాలల విద్యార్థులు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్న జిల్లా కమిటీ సభ్యులు, మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడ్ల స్వామి. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న నామానాయక్ తండా వాసులు. ఇటీవల యువత అత్యంత వేగంగా గంజాయి మత్తుకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్న తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్. మానవ అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్ఐ యదేవేందర్ రెడ్డి.
కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు. బయోటెక్నాలజీ రంగంలో జీవజాలానికి సేవలతో పాటు అపారమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయన్న రిజిస్ట్రార్ ఆచార్య అలువల రవి. విద్యా సంస్థ ఇలాంటి తెలంగాణ సాంప్రదాయ పండుగలను నిర్వహించడం అభినందనీయమన్న విద్యా సంస్థల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జిని మంజుల. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.